వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. సో బ్యాక్ టు బ్యాక్ హిట్స్తో దూసుకెళ్ళిపోతున్న సుహాస్ మరొక సినిమాతో మళ్ళీ విత్ ఇన్ షార్ట్ టైంలో మన ముందుకు వచ్చేస్తారు. May 3rd ప్రసన్నవదనం అనే సినిమా మనందరిని ఎంటర్టైన్ చేయడానికి రెడీగా ఉంది. ఫస్ట్ డైరెక్టర్స్ ఎప్పుడు ఏదైనా కమర్షియల్ సబ్జెక్ట్ తీసుకుందాము, సేఫ్ సైడ్ ఉంటామని చూసుకుంటూ ఉంటారు కదా, మీరు ఎందుకు ఇట్లా ఒక డిఫరెంట్ యూనిక్ సబ్జెక్ట్ థ్రిల్లర్తో వచ్చారంటే చెప్తారు? యూనిక్ ఐడియా విత్ కమర్షియల్ ఎలిమెంట్స్, లాట్స్ ఆఫ్ కమర్షియల్ ఎలిమెంట్స్ దీంట్లో ఉన్నాయి. ఎక్స్పెరిమెంట్ సినిమా అయితే కాదు ఇది, ఎక్స్పెరిమెంటల్ ఐడియా ఎంత ఇది. సో ఇది సుకుమార్ గారికి చెప్పినప్పుడు ఈ స్టోరీ ఇట్లా అనుకుంటున్నాను, ఇట్లా తీద్దాం అనుకున్నప్పుడు సుకుమార్ గారి రియాక్షన్? జాగ్రత్తగా చేయరా నువ్వు అన్నారు. ఎందుకంటే ఎప్పుడో అవ్వాల్సింది డైరెక్టర్, లేట్గా అవుతున్నా, జాగ్రత్తగా చేయను, వాళ్ళ దగ్గర పెట్టుకొని చేయరా అని అన్నారు. ఒక నథింగ్ నుంచి ఇప్పుడు సంథింగ్, ఈ జర్నీ అంతా ఎలా అనిపించింది? ఎలా అయితే ఉండాలి అని కలలు కన్నానో అది జరుగుతుంది కాబట్టి సూపర్ హ్యాపీ. స్టిల్ ఇంకా అప్కమింగ్ డైరెక్టర్స్కి ఛాన్స్ ఇచ్చుకుంటూ వాళ్ళతోనే సినిమాలు చేయడం రీజన్ ఏంటి? నాకు అదే కంఫర్ట్ ఏమో అనిపించింది అండ్ చాలా సేఫ్ అనిపించింది. అంటే ఇప్పుడు 3 సినిమాలు హిట్ అయినాయి, డెబ్యూ డైరెక్టర్స్ వల్లే అనిపించింది నాకు. సో వాళ్ళ బెస్ట్ మొత్తం వాళ్ళ ఫస్ట్ సినిమాలో పెడతారు కదా, ఎంత దాచిపెట్టుకున్నా సరే ముందు ఫస్ట్ సినిమాకి బతకాలి కదా వాళ్ళు. అన్ని లాంగ్వేజ్లో బిజీ కనిపిస్తున్నారు, ఏంటి రీజన్ అంటే సక్సెస్ఫుల్? అందరికీ అన్ని ఆపర్చునిటీస్ రాదు. సో వచ్చిన మంచి ఆపర్చునిటీస్ గ్రేట్ఫుల్గా ఉండి అది వదులుకోకూడదు. సో ఏదైనా ఇఫ్ ఇట్స్ ఇన్ మై కెపాసిటీ అండ్ అది మంచిది, డీసెంట్ స్క్రిప్ట్ ఆర్ డీసెంట్ ప్రాజెక్ట్ అనిపిస్తే ఐఎమ్ డూయింగ్ ఇట్. సో వర్కింగ్ డే అండ్ నైట్. సో వీళ్ళిద్దరితో వర్క్ చేయడం ఎలా అనిపించింది? చాలా ఫ్లెక్సిబుల్ అండి. ఏ ప్రాజెక్ట్లో చేయాలైనా స్ట్రెస్ ఉండకూడదు, ఇబ్బంది ఉండకూడదు. ఫ్లెక్సిబుల్గా అంటే ఈవెన్ ఇఫ్ ద షూట్ ఇస్ డిఫికల్ట్ యూ డోంట్ మైండ్ బికాస్ యుల్ ఎంజాయ్ వర్కింగ్ ఫర్ ద ప్రాజెక్ట్. హాయ్, హలో, నమస్తే. నేను మీ యాంకర్ ధనుష్, వెల్కమ్ టు ఐడ్రీమ్. సో బ్యాక్ టు బ్యాక్ హిట్స్తో దూసుకెళ్ళిపోతున్న సుహాస్ మరొక సినిమాతో మళ్ళీ విత్ ఇన్ షార్ట్ టైంలో మన ముందుకు వచ్చేస్తున్నారు. May 3rd ప్రసన్నవదనం అనే సినిమా మనందరిని ఎంటర్టైన్ చేయడానికి రెడీగా ఉంది. ఇప్పటివరకు ఈ సినిమాకి సంబంధించిన ఏది రిలీజ్ అయినా కూడా వైరల్ అవ్వడం జరిగిందనమాట. సో ఈ సినిమా గురించి మరెన్నో విషయాలు తెలుసుకోవడం కోసం, మనకి చెప్పడం కోసం ఆ మూవీ టీం అయితే మన దగ్గర రెడీగా ఉన్నారు. డైరెక్టర్ అర్జున్ గారు, హీరోయిన్ పాయల్ గారు అండ్ మన ఫేవరెట్ సుహాస్ గారు. వాళ్ళతో మాట్లాడేసి ఈ ఫిలిం గురించి మరెన్నో విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హలో, హాయ్, ఎలా ఉన్నారు? సూపర్. సో నాకు మీ ముగ్గురులో మీరు ఒక్కళ్ళే కొత్త, మనం బిఫోర్ కలిసాం చాలా సార్లు. సో మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. అంటే వాళ్ళు ఆల్రెడీ సినిమాలు చేస్తున్నారు కాబట్టి మీది ఇది డెబ్యూ ఫిల్మ్ కాబట్టి మీకు చాలా ఇంపార్టెంట్ ఈ ఫిల్మ్. ఎంత ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతున్నారు రిలీజ్కి రెడీ ఉన్నప్పుడు? చాలా అంటే చాలా ఎక్సైటెడ్గా ఉంది అండ్ అంతే కాన్ఫిడెంట్గా ఉన్నాను. డెఫినెట్లీ సూపర్బ్ అవుట్పుట్ అయితే వచ్చేసింది, జస్ట్ వెయిటింగ్ ఫర్ ద రిజల్ట్ అంతే. సుకుమార్ గారు శిష్యుడు అని చెప్తున్నాము. మేము టీజర్ చూసినప్పుడు మాకు ఆ మార్క్ అయితే కనిపిస్తుంది, ఏదో క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి టీజర్లో, ఏదో క్యాలిక్యులేషన్స్ ఉండబోతున్నాయి సినిమాలో అనిపిస్తుంది. సో ఫస్ట్ డైరెక్టర్స్ ఎప్పుడు ఏదైనా కమర్షియల్ సబ్జెక్ట్ తీసుకుందాము, సేఫ్ సైడ్ ఉంటామని చూసుకుంటూ ఉంటారు కదా, మీరు ఎందుకు ఇట్లా ఒక డిఫరెంట్ యూనిక్ సబ్జెక్ట్ థ్రిల్లర్తో వచ్చారంటే ఏం చెప్తారు? ఇది కమర్షియల్ అండి, ఇది యూనిక్ ఐడియా విత్ కమర్షియల్ ఎలిమెంట్స్, లాట్స్ ఆఫ్ కమర్షియల్ ఎలిమెంట్స్ దీంట్లో ఉన్నాయి. ఇది ఎక్స్పెరిమెంట్ సినిమా అయితే కాదు ఇది, ఎక్స్పెరిమెంటల్ ఐడియా ఎంత ఇది, బట్ కమర్షియలీ వర్కౌట్ అయ్యే సినిమా అనేది. సో ఫేస్ బ్లైండ్నెస్ కాన్సెప్ట్ తీసుకున్నారు, ఆ థాట్ ఎలా వచ్చింది మీకు? ఇది క్యాజువల్లీ మనం సినిమా చేయాలి, ఇంకో కథ రాసుకోవాలని చూస్తున్నప్పుడు చాలా హంటింగ్ ఉంటుంది. అంటే ఏదో మనం నెట్లో చూస్తున్నప్పుడు ఇది వర్డ్ కనబడింది నాకు, ఇదేంటి అని రీసెర్చ్ చేయడం జరిగింది. ఆ పాయింట్ బాగా నచ్చింది, దాన్ని తీసుకొని డెవలప్ చేయడం జరిగింది. సో డెవలప్ చేసిన తర్వాత ఫస్ట్ హీరో సుహాస్ గారైనా ప్రీవియస్ గా అప్రోచ్ చేశారు? అంటే స్క్రిప్ట్ రాసినప్పుడే సుహాస్ గారిని మైండ్ లో పెట్టి? అప్పుడైతే లేదు, నాకు సూటబుల్ హీరో కావాలని వెయిట్ చేస్తా, కంప్లీట్ అయ్యేసరికి తను ఫిక్స్ అయ్యింది. అంటే ఏ పాయింట్స్ లో మీకు సూటబుల్ అనిపించాడు? ఈ సినిమా కంప్లీట్ గా తన మీద వర్కౌట్ అవుతుందండి. ద వే నేను చూసుకుంటూ వచ్చాను కదా సినిమాలు, తను ఎలాంటి సినిమాలు చేస్తున్నారు, జనాలు ఎట్లా చూస్తారో తను ఎట్లా పర్ఫామ్ చేయగలుగుతాడు, నా కథ కరెక్ట్గా సూటబుల్ ఉందా లేదా డెఫినెట్లీ మనకు అనిపిస్తుంది. 100% యాప్ట్. సో ఇది సుకుమార్ గారికి చెప్పినప్పుడు ఈ స్టోరీ ఇట్లా అనుకుంటున్నాను, ఇట్లా తీద్దాం అనుకున్నప్పుడు సుకుమార్ గారి రియాక్షన్ ఏంటి?
చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఆయన. Mm. అరే సూపర్ రా, చాలా బాగుంది, జాగ్రత్తగా చేయరా నువ్వు అన్నారు. ఎందుకంటే ఎప్పుడో అవ్వాల్సింది డైరెక్టర్, లేట్గా అవుతున్నా, సో జాగ్రత్తగా చేయను, వాళ్ళ దగ్గర పెట్టుకొని చేయరా అని అన్నారు. సో సుహాసన్ ఎలా ఉన్నారు? సూపర్. సో చాలా రోజుల తర్వాత ఫస్ట్ మనం మీ ఫస్ట్ ఫిలింకి ఇంటర్వ్యూ చేసాం, మళ్ళీ ఇది సెకండ్ టైం కలవడం జరిగింది. సో ఈ గ్యాప్లో నేను అబ్జర్వ్ చేసిన చాలా ఉన్నాయి. అందులో బల్మేన్ షర్టు, సీకే చెప్పుల దగ్గర నుంచి మొత్తం లైఫ్ స్టైల్ అంతా మారిపోయింది. ఎలా అనిపిస్తుంది ఇంత సక్సెస్ చూసి? ఒక నథింగ్ నుంచి ఇప్పుడు సంథింగ్, ఈ జర్నీ అంతా ఎలా అనిపించింది? ఆ టైంలో ఇలాగే ఉందాం అనుకున్నాను. సో ఎలా అయితే ఉండాలి అని కలలు కన్నానో అది జరుగుతుంది కాబట్టి సూపర్ హ్యాపీ. సో అది ఆ జరుగుతుంది కాబట్టి మళ్ళీ లైట్ తీసుకుంటే మళ్ళీ దిగిపోతాం. సో దీన్ని ఎలా నిలబెట్టుకోవాలన్న దాని మీద వర్క్ చేసుకుంటా వెళ్తున్నాను. అంటే బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టడం అనేది అంత సింపుల్ కాదు. అక్కడ స్క్రిప్ట్ సెలెక్షన్ దగ్గర నుంచి, దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం దగ్గర నుంచి, దాని ప్రమోషన్స్ దగ్గర నుంచి మొత్తం అంతా కేర్ తీసుకుంటే తప్ప ఇలాంటి అద్భుతాలు జరగవు, బ్యాక్ టు బ్యాక్ హిట్స్. సో ఎలాంటి కేర్ తీసుకుంటారు మీ సబ్జెక్ట్ విన్న దగ్గర నుంచి అది రిలీజ్ అయ్యే వరకు? నేను కేర్ తీసుకునే ఏకైక పాయింట్ స్క్రిప్ట్ వినేటప్పుడే. స్క్రిప్ట్ వన్స్ విని ఓకే చేసిన తర్వాత ఇంకంతే వదిలేస్తాను, ఇంకా మొత్తం డైరెక్టర్ మీద పెట్టేస్తాను అనమాట. ఇంకా సో ప్రొడక్షన్ ఎలా రావాలని ప్రొడ్యూసర్ చూసుకుంటారు, సినిమా ఎలా రావాలని ఆబ్వియస్గా నేను డెబ్యూ డైరెక్టర్స్తోనే చేస్తున్నాను కాబట్టి వాళ్ళకి ఇంకా ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళు ఆబ్వియస్గా బాగా చేస్తారు. సో అదే కథ సెలెక్ట్ చేసుకుంటాం వరకు నేను జాగ్రత్తగా ఉంటాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇంకా నమ్మి వెళ్ళిపోతాను. అంటే ఒక 2-3 హిట్స్ పడిన తర్వాత ఏదైనా ఒక ఎక్స్పీరియన్స్ డైరెక్టర్తో వెళ్దాము, లేదంటే పెద్ద డైరెక్టర్తో ఒక పెద్ద ఫిలిం హ్యూజ్ రేంజ్లో బడ్జెట్లో సినిమా చేద్దాం అనుకుంటుంటారు కదా, మీరు స్టిల్ ఇంకా అప్కమింగ్ డైరెక్టర్స్కి ఛాన్స్ ఇచ్చుకుంటూ వాళ్ళతోనే సినిమాలు చేయడం రీజన్ ఏంటి? నాకు అదే కంఫర్ట్ ఏమో అనిపించింది అండ్ చాలా సేఫ్ అనిపించింది. అంటే ఇప్పుడు 3 సినిమాలు హిట్ అయినాయి, డెబ్యూ డైరెక్టర్స్ వల్లే అనిపించింది నాకు. సో వాళ్ళ బెస్ట్ మొత్తం వాళ్ళ ఫస్ట్ సినిమాలో పెడతారు కదా, ఎంత దాచిపెట్టుకున్నా సరే ముందు ఫస్ట్ సినిమాకి బతకాలి కదా వాళ్ళు. సో బెస్ట్ పెడతారని ఆ బెస్ట్ నేను తీసుకోవాలని ఒక అంటే చాలా మంది ఇలాగే కొత్త డైరెక్టర్స్ వెళ్ళినప్పుడు కొన్నిసార్లు వర్కౌట్ అవ్వని ఛాన్సెస్ కూడా ఉంటాయి. అలాంటి థాట్స్ ఏం రాలేదు మీకు? కొత్త డైరెక్టర్ చేస్తాడా చేయడా ఏంటి పరిస్థితి? ఇంకా అలాంటి థాట్స్ ఉంటే మనం చేయలేము కదా. అంటే నమ్మే చేస్తాము, ఎట్టి పరిస్థితుల్లో హిట్ అవ్వాలి, మా కథను నమ్మాము, ఎట్టి పరిస్థితుల్లో హిట్ అవ్వాలి అనే చేస్తాము. ఒకవేళ అవ్వకపోతే ఇంకా అది మన చేతిలో ఏం లేదు కానీ, బట్ ఇప్పుడు దాకైతే వర్కౌట్ అయినాయి, ఇప్పుడు కూడా ఇంకా వర్కౌట్ అవుద్దని అని నమ్ముతున్నాను. అండ్ ఈ ఫిలిం స్టోరీ విన్నప్పుడు వాట్ వాజ్ యువర్ ఫస్ట్ రియాక్షన్? చాలా బాగా అనిపించింది. అంటే ఫస్ట్ టైం థ్రిల్లర్ చేస్తున్నాను. మొత్తం సినిమా సీన్స్ చెప్పడం స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను ఇంకా కదలకుండా విన్నాను. ఎప్పుడైతే ఇంకా క్లైమాక్స్ చెప్పారు ఇంకా ఎగ్జైటింగ్ అనిపించింది, ఇమీడియట్గా చేసేద్దాం అన్నాను. సో చాలా ఎగ్జైటింగ్ ఉన్నాను. నిన్నే సినిమా కూడా చూశాను, చాలా నచ్చింది. వెయిటింగ్ అందరికి చూపించడం కోసం, 3వ తారీఖు కోసం. ఈ సినిమా టీజర్ రిలీజ్ అయిన తర్వాత వాట్ ఈస్ ద బెస్ట్ కాంప్లిమెంట్ మీరు రిసీవ్ చేసుకున్నారు? ఎలా వస్తున్నాయి కరెక్ట్గానే మంచి స్టోరీస్ నీ దగ్గరికి, అది చాలా బ్లెస్సింగ్ అనిపించింది అంతే. అది చాలా బెస్ట్ కాంప్లిమెంట్ అది. సో పాయల్ హాయ్, ఎలా ఉన్నారు? ఆల్ గుడ్ అండి, మీరు? చాలా బాగున్నా. అన్ని లాంగ్వేజ్లో బిజీ కనిపిస్తున్నారు, ఏంటి రీజన్ దానికి సక్సెస్ఫుల్కి? అంటే ఇప్పుడు అందరికీ అన్ని ఆపర్చునిటీస్ రాదు. సో వచ్చిన మంచి ఆపర్చునిటీస్ గ్రేట్ఫుల్గా ఉండి అది వదులుకోకూడదు. సో ఏదైనా ఇఫ్ ఇట్స్ ఇన్ మై కెపాసిటీ అండ్ అది మంచిది, డీసెంట్ స్క్రిప్ట్ ఆర్ డీసెంట్ ప్రాజెక్ట్ అనిపిస్తే ఐఎమ్ డూయింగ్ ఇట్. సో వర్కింగ్ డే అండ్ నైట్ దానికోసం అంతే. సో మీరు ఎలా ఆన్ బోర్డ్ అయ్యారు ఈ ఫిలింలో? ఈ ఫిల్మ్కి ప్రొఫైల్ ఎలా వచ్చింది నాకు కూడా తెలియదు, బట్ నేను వచ్చి డైరెక్టర్స్ అన్ని కలిసి అండ్ స్క్రిప్ట్ గురించి చెప్పారు అండ్ లుక్ టెస్ట్ లాగా ఒకటి చేశారు అంతే. అండ్ తర్వాత వి గాట్ ఆన్ బోర్డ్, ఐ గాట్ ఆన్ బోర్డ్ ఫర్ దిస్. సో వీళ్ళిద్దరితో వర్క్ చేయడం ఎలా అనిపించింది? చాలా ఫ్లెక్సిబుల్ అండి. ఏ ప్రాజెక్ట్లో చేయాలైనా స్ట్రెస్ ఉండకూడదు, ఇబ్బంది ఉండకూడదు. ఫ్లెక్సిబుల్గా ఉంటే ఈవెన్ ఇఫ్ ద షూట్ ఇస్ డిఫికల్ట్ యూ డోంట్ మైండ్ బికాస్ యూల్ ఎంజాయ్ వర్కింగ్ ఫర్ ద ప్రాజెక్ట్. అలానే ఈ ప్రాజెక్ట్ అన్నీ నీట్గా పీస్ఫుల్గా అయిపోయింది. అప్పుడు ఫైట్ సీక్వెన్స్ అవ్వచ్చు, ప్యాచ్ వర్క్ అవ్వచ్చు, ఏమైనా వస్తే కూడా యూ వోంట్ రియలీ బాదర్ బికాస్ యూ రియలీ లైక్ వర్కింగ్ విత్ దెమ్. సో అలానే ఈ ప్రాజెక్ట్ అన్నీ పీస్ఫుల్గా యాక్చువల్లీ ఫాస్ట్గానే అయిపోయింది. సో మీ క్యారెక్టరైజేషన్ ఎలాంటిది ఈ ఫిలింలో? క్యారెక్టరైజేషన్
క్యారెక్టర్ గురించి ఎంత చెప్పొచ్చు తెలీదు నాకు. చెప్పొచ్చా? యాక్చువల్లీ ఒక లగ్జరీ బ్రాండ్ అంటే బెంజ్ షోరూంలో పనిచేస్తుంది అమ్మాయి. అండ్ షీ హ్యాస్ అర్ ఓన్, అంటే వాళ్ళదొక సెపరేట్ లైఫ్, హీరోదొక సెపరేట్ లైఫ్ ఉంటుంది. బట్ హీరోకున్న ఒక్క ఇష్యూ నుంచి హౌ దే కమ్ టుగెదర్ అండ్ వెన్ దే కమ్ టుగెదర్ వాట్ ఆర్ ద కాన్ఫ్లిక్ట్స్ దే ఫేస్ ఒక ఇష్యూ నుంచి. సో ఫస్ట్ కామెడీలో స్టార్ట్ అయితే కూడా ఒక ఇష్యూ క్యాన్ బ్రింగ్ ఇన్ అ లాట్ ఆఫ్ కామెడీ ఇన్ లైఫ్ అండ్ లైట్ హార్టెడ్గా. బట్ అదే ఇష్యూ నుంచి చాలా థ్రిల్లింగ్గా సీరియస్ ప్రాబ్లమ్స్ కూడా వస్తుంది ఎండ్లో. సో ఇట్ గోస్ లైక్ దాట్ ఫ్రమ్ బీయింగ్ ఇట్ లైట్ టు ఇట్ బీయింగ్ ఇది. అండ్ క్లైమాక్స్ కూడా నాకు చాలా ఇష్టం యాక్చువల్లీ షూటింగ్. అండ్ క్లైమాక్స్ ఏముండబోతుంది అది చూడాలి మీరు, May 3rd కదా ఇంకా. సో అండ్ సుహాస్ గారు అనగానే కొంత ఎంటర్టైన్మెంట్ కూడా, ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి ఎంటర్టైన్మెంట్ పోర్షన్ కూడా ఎక్కువ చూస్తూ ఉంటారు కదా. థ్రిల్లర్లో ఎంతవరకు మీరు ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ పోర్షన్ పెట్టారు? ఎంటర్టైన్మెంట్ ఎవ్రీ మూమెంట్ ఎంటర్టైన్మెంట్ అనేది ఫన్నే కాదండి. ద ఆడియన్స్ ఈజ్ ఎంగేజ్డ్, దట్ ఈస్ ఎంటర్టైన్మెంట్. ఎస్. సో ఫస్ట్ హాఫ్ వరకు ఫన్ ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి. సెకండ్ హాఫ్లో ఈ గ్రిప్పింగ్గా టెన్స్డ్ ఫీలింగ్ ఉండడం, దట్ ఈస్ ఆల్సో ఎంటర్టైన్మెంట్. సరే నాకు ఇప్పుడు దయాల్ సినిమా చూస్తాం, దయాల్ సినిమా చూసినప్పుడు కూడా మనం భయం వేస్తుంది, అసలు ఫన్ ఏమి ఉండవు, బట్ స్టిల్ హోల్డ్ అయిపోతుంది సినిమా. ఒక గ్యాంగ్స్టర్ సినిమా చూస్తాం, అది కూడా హోల్డ్ ఇంటెన్స్గా ఉంటే అది మనకి గ్రిప్పిగా లేదా మనం ఎంగేజ్ చేస్తుంది అనుకోండి, అదే ఎంటర్టైన్మెంట్. అండ్ టైటిల్ కూడా చాలా యూనిక్గా ఉంది, ప్రసన్న వదనం అంటే ఏంటి, అసలు ఐడియా ఎవరిది? ప్రసన్న వదనం అంటే హ్యాపీ ఫేస్ అండి. ఓకే. సో హ్యాపీ ఫేస్ అంటే ఈ మన హీరోకి వచ్చేసి ఫేస్ బ్లైండ్నెస్ ఉంది. సో ఫేస్ బ్లైండ్నెస్ ఉండడం వల్ల తను హ్యాపీ ఫేస్ని కోల్పోతాడు పర్టికులర్ దీంట్లో. అతని ఫేసెస్ గుర్తుపట్టలేడు. సో ఓన్లీ ఎమోషన్స్ చూస్తున్నాడు. ఆ హ్యాపీ ఫేస్ కోసం పోరాటమే ఈ సినిమా. అండ్ థ్రిల్లర్ చాలా వచ్చినాయి ఇప్పుడు కోవిడ్ తర్వాత ఓటీటీస్లో చాలా థ్రిల్లర్స్ చూస్తారు. సో దానికి మీ ఫిలింకి వాట్ ఇస్ ద డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు? కొత్తగా ఏం చూపించబోతున్నారు? కథ కొత్తగా ఉంటుంది. థ్రిల్లర్ సబ్జెక్ట్ థ్రిల్లర్, కథ విన్నప్పుడు నేను చాలా ఎక్సైట్ అయ్యాను. సో ఆ కాన్ఫ్లిక్ట్, ఫేస్ బ్లైండ్నెస్ వల్ల వచ్చే కాన్ఫ్లిక్ట్స్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. సో నెక్స్ట్ ఏం జరుగుతుంది అన్నది అయితే ఉంటుంది. సో అట్లా ఎంజాయ్ చేస్తారు ఖచ్చితంగా. అంటే ఫేస్ బ్లైండ్నెస్కి క్యూర్ ఏం లేదు అని చెప్పినాను. సో ఏదన్నా ఈ ఫిలింలో ఆ క్యూర్ లాంటిది చూపించబోతున్నారా? ఇంకేమన్నా సైన్స్ వల్ల మనం ఎట్లా చూపిస్తాం? సినిమాటిక్ లిబర్టీ అని తీసుకున్నారా అని అంతే, ఏం తీసుకోవాలి? లేదండి, అంతే. లైక్ ఇట్స్ వాట్ ఈస్ రియల్, దాన్నే మనం తీసుకొని చేసేది. సో స్టోరీ మీరు రాసుకున్న తర్వాత ప్రొడక్షన్ కోసం కానీ ప్రొడ్యూసర్స్ కోసం నేను ఇబ్బంది పడ్డారు? ఇబ్బంది అయితే ఏం పడలేదండి. సుహాస్ బ్రో చెప్పాను, తర్వాత కామన్ ఫ్రెండ్ రాజా తన ద్వారా నాకు మణికంఠ గారు కలిశారనమాట. అది ఇన్స్టెంట్గా జరిగిపోయింది. లైక్ వన్ సిట్టింగ్ అంతే మనం సినిమా చేస్తున్నాం అంతే జరగడం. అండ్ ఎవ్రీథింగ్ వెంట్ వెరీ స్మూత్. గురించి ఎక్కడ మీరు ఇబ్బంది పడిందే లేదు అసలు? లేదు, స్టోరీ వైజ్ కానీ స్క్రిప్ట్ వైజ్ కొన్ని చోట్ల మనం ఇప్పుడు వెయిట్ చేయాల్సి వచ్చింది, పర్టికులర్ టైంలో వెయిట్ చేయాల్సి వచ్చింది తప్ప మనం వేరే ఏం ఇబ్బంది ఏం లేదు. వెయిటింగ్ ప్రాసెస్ ఎందుకు? నా గురించి డేట్స్ దొరక్క అమ్మాయిపేట జరుగుతుంది అప్పుడు. సో లైక్ అంటే 2 times ఆయన షేర్ చేసుకోవాల్సి వచ్చింది. అదొక రీజన్. మన కొద్దిగా ఉన్నాయి, అదేం జరిగింది అంతే. ఓకే. సో ఎలా బ్రో అలా బిజీగా బ్యాక్ టు బ్యాక్? మొన్నే ఒక సినిమా రిలీజ్ అయింది, మళ్ళీ నెక్స్ట్ మంత్ ఇంకో సినిమా రిలీజ్ అవుతుంది, ఇంకెన్ని ఉన్నాయి లైన్లో? నెక్స్ట్ దిల్ రాజు సార్ది ఒకటి ఉంది రిలీజ్కి రెడీగా. సో ఇయర్ అయిపోతుంది. అదే ఇప్పుడున్న కమిట్మెంట్స్ చేసి ఈ రెండుకి బ్రేక్ తీసుకుంటాను. తీసుకుని ఒక 6-7 months తర్వాత మళ్ళీ. అంటే ఆ గ్యాప్లో పెద్ద సినిమానా లేదంటే ఒక్క సినిమా మీద కాన్సన్ట్రేట్ చేద్దాము అని నెక్స్ట్ ఇయర్ నుంచి. విశ్వక్ సేన్ గారితో కూడా సినిమా చేస్తున్నారని విన్నాను. ఎవరితో? విశ్వక్ సేన్ గారితో? లేదు. సోషల్ మీడియాలో ఒకటి వైరల్ అయింది ఆ మధ్యకాలంలో. అంటే దాంట్లో చెయ్యాలి, కుదరలేదు. సో ఇంత బిజీ స్కెడ్యూల్లో ఏదైనా క్యారెక్టర్స్ వచ్చినప్పుడు అవి కూడా ఇంపార్టెంట్ అయితే చేస్తానికి రెడీగా ఉన్నారా, లేకపోతే ఈ టైం? రెడీ ఉన్నాను, వచ్చినాయి కూడా మంచి పెద్ద ప్రాజెక్ట్స్లో మంచి రోల్స్ వచ్చినాయి. నాకు చేద్దాం అనుకున్నాను, బట్ నాకున్న కమిట్మెంట్స్ వల్ల డేట్స్ అడ్జస్ట్ అవ్వకపోవటం వల్ల చేయలేకపోతున్నాను. సో చేస్తాను డెఫినెట్గా, బట్ ఒక 2-3 years తర్వాత చేస్తాను. 2-3 years తర్వాత అంటే నాకు కమిట్ అయినా అవ్వడానికి అంత టైం పడుతుంది. అంటే ఒక నెగిటివ్ షేడ్ చేస్తున్నారు, పక్కన హీరోగా చేస్తున్నారు. ఎలా అంటే క్యారెక్టర్స్ మీ దాకా వస్తున్నాయా, మీరు ఆ క్యారెక్టర్స్ని ఎత్తుక్కుంటూ, ఆ స్టోరీస్ని ఎత్తుక్కుంటూ వెళ్తున్నారు? వస్తున్నాయండి డెఫినెట్గా. అది అదృష్టం కొద్దీ అడుగుతున్నారు నన్ను. లక్కీగా వర్కౌట్ అవుతున్నాయి.
సో ఇంకా రావాలని కోరుకుంటున్నాను. ఇంకా మంచిగా చేసి ఇంకా మంచి స్కోప్ ఉన్నాయి చేయాలని. సో ఈ ఫిలిం వైజ్గా ఏమన్నా హోంవర్క్ చేసింది కానీ, ఫేస్ బ్లైండ్నెస్ అనగానే కొత్త క్యారెక్టర్, ఒక క్యారెక్టర్ మీదే కంప్లీట్గా రన్ అయ్యే స్టోరీ కాబట్టి ఏదైనా ప్రీవియస్గా ఒక క్యారెక్టర్ని చూసి అట్లా చేయడం కానీ అట్లాంటివి జరిగింది? మేము ఒక 10 days వర్క్షాప్ చేసామండి. అందరం యాక్టర్స్ అందరం 10 days వర్క్షాప్ చేసి ఎలా బిహేవ్ చేయాలి క్యారెక్టర్ అనేది ఒకసారి చూసుకున్నాం. డైరెక్టర్ నాకు డిస్కషన్స్ పడినాయి చాలా. సో ఎక్కడ దాకా వెళ్ళాలి క్యారెక్టర్ ఆర్క్, ఎక్కడ దాకా టచ్ చేయాలి, దాటొచ్చా దాటకూడదా, లిమిట్స్ కొన్ని అవన్నీ చెక్ చేసుకుని ఇంకా అప్పుడు సెట్స్కి వెళ్ళాం. డెఫినెట్గా అంటే కొంచెం టఫెస్ట్ క్యారెక్టర్ అది, కొంచెం యాక్ట్ చేయడానికి. సో అవన్నీ చూసుకుని చేశాను. ఓకే, షూటింగ్ మొత్తంలో వాట్ ఇస్ ద టఫెస్ట్ సీన్ ఆర్ ఎనీ ఎక్కువ టేక్స్ తీసుకున్న సీన్ కానీ అట్లాంటివి? ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు షూట్ చాలా టఫ్ జరిగింది. ఎందుకు పర్టికులర్ ఒక క్లైమాక్స్ ఒకటే అందరు గట్టిగా పట్టుకున్నారు? కొంచెం యాక్షన్ ఉంటుంది అన్నమాట లాస్ట్లో. చాలా too many things to take care మీకు of. కూడా అదేనా టఫెస్ట్ నాకు సీన్? కూడా అదే క్లైమాక్స్ లో అదే ఆల్ ఆఫ్ us. ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు సో మ్యూజిక్ డైరెక్టర్ కూడా విజయ్ గారిని తీసుకున్నారు. ఎనీ పర్టికులర్ రీజన్ ఉందా ఆయన తీసుకోవడానికి? లైక్ ఆయన వర్క్ నచ్చింది నాకు. ప్రీవియస్ వర్క్స్ నేను చూసాను, బేబీకే కాదు, బేబీ ముందు కూడా నేను చూసాను కొన్ని క్యూట్ మీటింగ్ చేయడం, అన్ని ఆల్బమ్స్ వినడం, మాట్లాడినప్పుడు నాకు బాగా ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయింది నాకు. సో అయితే ఓకే ఇది అయితే నాకు బాగా వర్కౌట్ అవుతుంది. అండ్ తనకి యాక్చువల్లీ ఏంటంటే ఇంటర్నల్లీ మనం అనుకుంటాం ఎప్పుడు లవ్ స్టోరీ చేస్తున్నాడు, ఏమి ఇస్తాడో, చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. అసలు లోపల అయితే నేను థ్రిల్లర్ సినిమా చేయాలని లోపల ఎప్పటి నుంచో ఒక అర్జున్. ఎప్పుడైతే నేను ఇది చెప్పడం జరిగిందో, బ్రో ఇది నేను చేయాలి కంపల్సరీ, నా సైడ్ నుంచి కూడా చాలా పాజిటివ్గా వచ్చింది. సో అది బాగా సెట్ అయింది అనమాట మాకు. సో May 3rd లాక్ చేశారు. ఆ డేట్కి ఏమన్నా పర్టికులర్ రీజన్ ఉందా? అలా ఏం లేదండి, మంచి రోజు మార్కెటింగ్ వైజ్ చూసుకొని చేయడం అయితే జరిగింది. సినిమాలు ఏం లేవు, సినిమా సేఫెస్ట్ డేట్ ట్రై చేయాలి కాబట్టి. అంటే ఇది స్టార్టింగ్ నుంచి థియేటరా లేదంటే ఓటీటీ ప్లాన్ చేసుకుని థియేటర్ రిలీజ్? థియేటర్ అండి, ఫస్ట్ నుంచి థియేటర్. కూడా థియేటర్ అనుకున్నా, బట్ అప్పుడు హ్యూజ్ లాక్డౌన్ వల్ల అలా అయింది. కానీ అది కనుక ఒకవేళ రిలీజ్ అయ్యి ఉంటే థియేటర్లో నెక్స్ట్ లెవెల్ వెళ్ళేది. ఇప్పుడు బేబీ ఎట్లా అయిందో అప్పుడు అది సినిమా అట్లా అయ్యేది. ఏం జరిగినా మంచిగా. ఓటీటీకి అసలు ఏది చేయట్లేదు, థియేటర్లో మంచి బిజినెస్ అవుతున్నాయి సినిమాలు. సో థియేటర్ బెస్ట్ కదా. నెక్స్ట్ ఏమన్నా అంటే ఓటీటీస్లో కూడా మీ ఇద్దరు కూడా సినిమాలు చేస్తున్నారు కాబట్టి మళ్ళీ ఓటీటీలో ఏమన్నా ప్రాజెక్ట్స్ చేసే అవకాశాలు ఉన్నాయా ఫ్యూచర్లో? ఏమన్నా రెడీగా ఉన్నాయా? మంచి సబ్జెక్ట్ అయితే డెఫినెట్గా. సో మీరు? Of course, definitely, and OTT is going big right now. ఏ లాంగ్వేజ్ అయినా, OTT అయినా, థియేట్రికల్ అయినా, అంటే మూవీ ఫార్మాట్లో అయినా, సిరీస్ ఫార్మాట్లో అయినా, ఇఫ్ ఇట్స్ అ గుడ్ ప్రాజెక్ట్ ఐ థింక్ వీ షుడ్ జస్ట్ డూ ఇట్. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి? నాకు సత్యభామలో ఒక ఇంపార్టెంట్ రోల్ చేశాను. అది కాకుండా చౌర్యపాఠం అని రిలీజ్కి రెడీగా ఉంది. సో ఆల్ ద 3 ఆర్ రిలీజింగ్ సైమల్టేనియస్లీ. మలయాళంలో ఒక ప్రాజెక్ట్ జరుగుతుంది, ఇంకొకటి తెలుగులో ఇప్పుడు లాస్ట్ వీక్ సైన్ చేశాను. ఇట్స్ తెలుగు అండ్ కన్నడ బైలింగ్వల్. ఓకే. మీవి నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి? ఇది కాకుండా మొన్న కూడా పూజ కార్యక్రమం జరిగింది. ఇప్పుడు కౌంట్ చేయండి, లెట్స్ సీ. ఇప్పుడు మేము ప్రసన్నవదనం, నెక్స్ట్ దిల్ రాజు సార్ ఒకటి రిలీజ్ ఉంది, అండ్ కేబుల్ రెడ్డి అని ఒకటి సగం షూట్ అయింది, ఇంకొక సగం షూట్ అవ్వాలి. ఓబామా యువరామన్ మొన్న పూజ అయింది, అది షూట్ స్టార్ట్ అవ్వాలి. అండ్ ఉప్పు కప్పు రంబని అమెజాన్ ప్రైమ్ ఒరిజినల్స్ ఒకటి చేస్తున్నాను ఒరిజినల్. అండ్ నాగ చైతన్య అన్న వాళ్ళ ఫ్రెండ్ వరుణ్ గారని షోయు ఓనరు, ఆయన ప్రొడక్షన్లో ఒక తమిళ డైరెక్టర్తో, కార్తిక్ సుబ్బరాజు గారి దగ్గర రైటర్, తమిళ డైరెక్టర్తో అదొకటి చేస్తున్నాను. అండ్ అది కాకుండా ఆనందరావు అడ్వెంచర్స్ అని ఇంకొకటి ఉంది. ఇవి ప్రస్తుతానికి ప్రొడక్షన్ సెట్ అయినాయి ఇవన్నీ. ఇక్కడే 7 ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదా బ్రో. అది కాక ఇంకా ప్రొడక్షన్కి ఎక్కించాల్సిన ఇంకొక 4. అంటే ఎట్లా మార్నింగ్ ఒక సినిమా, ఆఫ్టర్నూన్ ఒక సినిమా, ఈవినింగ్ ఒక సినిమా డేట్స్ అట్లా ఇస్తున్నావు బ్రో? 1 by 1. ఎట్లా ఒక ఫిలిం కోసం గుండు కూడా చేయించుకోవడం జరిగింది. అప్పుడు ఎట్లా మేనేజ్ చేసావు బ్రో మిగతా సినిమాలు? అప్పుడు యాక్చువల్గా బ్రేక్ దొరికింది నాకు. గుండు చేయించుకోవడం వల్ల మిగతా ఇంక వేరే చేయలేరు కదా, దీనికే పడింది. ప్రసన్నవదనం లేట్ అయింది దాని వల్ల షూట్. సో బట్ ఆ సినిమాకే చేయాలి కాబట్టి చేశాను. సో సుహాస్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందన్న? సూపర్ అండి. గుండు కొట్టించుకోవడం అనేది ఈజీగా ఎవరు చేయరండి. తన డెడికేషన్ మీకు కనబడుతుంది ప్రతి దాంట్లో. అతను 100% ఏం ఇవ్వచ్చు, దానికన్నా నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఇంతకుముందు కూడా ఒక క్వశ్చన్ అడిగారు, మీ దగ్గర స్క్రిప్ట్స్ ఎట్లా వస్తాయి. తెలుగు ఇండస్ట్రీలో చాలా తక్కువ మందికి ఫేస్లో నెగిటివ్, పాజిటివ్
అన్ని కామెడీ అన్ని వర్కౌట్ అయ్యే ఫేజెస్ చాలా తక్కువ ఉంది. అది దాంట్లో సుహాస్ బ్రో వాయిస్ జస్ట్ ఎగ్జాక్ట్లీ అది చాలా రేర్ అండి ఇది. అండ్ సుహాస్ బ్రో హ్యాస్ దట్ క్వాలిటీ. అయితే అందుకే ఏ డైరెక్టర్ అసిస్టెంట్ డైరెక్టర్ రాసుకోవాలన్నా ఫస్ట్ అట్లా వచ్చేస్తుంది. ఇప్పుడు వెళ్ళి ఒకసారి కలవాలి అన్నట్టు. డెఫినెట్లీ. సో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి మీవి? ఇంకా ఇంకేం ఏం ప్లాన్ ప్లాన్ చేస్తున్నారు? సినిమా After release దీని అయితే- తర్వాత. yes. సో డెఫినెట్గా ప్రసన్న వదనం మా అందరికీ చాలా నచ్చిన టీజర్. సో ఈ సినిమా కూడా అలాగే ఉండబోతుంది అని చెప్పి అనుకుంటున్నాం. మీ డెసిషన్ కరెక్ట్గానే ఉంటుంది. ఇప్పుడు ప్రూవ్ అయింది కాబట్టి ఇది కూడా ప్రూవ్ అవ్వాలి, ఆ సక్సెస్ అలా కంటిన్యూ అవ్వాలని కోరుకుంటూ. సో మా ఆడియన్స్కి ఫిల్మ్ గురించి ఫైనల్గా ఏం చెప్తారు? ఎందుకు చూడాలని క్వశ్చన్ చేస్తే ఏం చెప్తారు? ఎందుకు చూడాలి అంటే డెఫినెట్గా ఒకసారి టీజర్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి. చూసిన వాళ్ళందరూ చాలా బాగుందన్నారు. సో మా ట్రైలర్ రాబోతుంది. అండ్ ట్రైలర్ చూస్తే మీకు అర్థమవుతుంది సినిమా ఇంట్రెస్టింగ్ ఉంటుందో ఉండదో. అండ్ మీకు కూడా 2-3 చుట్టుపక్కల చెప్తారు కాబట్టి థియేటర్లో చూసి బాగుంది లేదని. సో మా సినిమాలన్నీ మౌత్ టాక్ మీద వెళ్ళినాయి. ఇచ్చిన 3 ఆ 3 డిసప్పాయింట్ అవ్వలేదు. నేను డిసప్పాయింట్ చేయను అని నేను నమ్ముకుంది. ఇది కూడా డిసప్పాయింట్ చేయను డెఫినెట్గా. సో ముందులాగే ఈ సినిమాకి కూడా నన్ను ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. సినిమా టీజర్ చూసినప్పుడే ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. లైక్ సుహాస్ సెడ్, ట్రైలర్ చూసినప్పుడు ఇంకా సస్పెన్స్ ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది. సో ఇట్స్ డెఫినెట్లీ సంథింగ్ దట్ ఎవ్రీబడి వుడ్ వాంట్ టు సీ. అంటే ఒకసారి టీజర్ చూసినప్పుడు యూ వాంట్ టు సీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద ఫిల్మ్. అండ్ కాన్సెప్ట్ కూడా అంత ఇంట్రెస్టింగ్గా ఉంది. అది కాకుండా ఇది హ్యూమర్లో స్టార్ట్ అవుతుంది, బట్ తర్వాత సస్పెన్స్ అండ్ థ్రిల్లర్ కూడా ఉంది. సో థ్రిల్లర్ మూవీ ఉన్నప్పుడు ఐ థింక్ ఇట్ ఇస్ యూ హ్యావ్ టు వాచ్ ఇట్ ఇన్ అ థియేటర్. మ్యూజిక్ అవ్వచ్చు అండ్ అంబియన్స్, ఎవ్రీథింగ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు ఎక్స్పీరియన్స్ ఇట్ ఇన్ అ థియేటర్. సో ఇట్స్ అ టోటల్ ఫిల్మ్ దట్ యూ హ్యావ్ టు వాచ్ ఇన్ ద థియేటర్. సో మీరు ఆల్రెడీ film. సోర్స్ లో చెప్పారు. అంటే స్క్రిప్ట్ సెలెక్షన్లోనే ఆయన ఆల్రెడీ సూపర్ ఉంటుంది. మీకే అర్థమవుతుంది. అంటే ఒక స్క్రిప్ట్ ఆయన సెలెక్ట్ చేస్తారంటే ఇది బాగుంది, డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది అనే ఫీలింగ్ అందరూ క్రియేట్ అయిపోయింది ఇండస్ట్రీలో, అందరికీ వచ్చేసింది. ఇది థ్రిల్లర్ సినిమా. థ్రిల్లర్ అండ్ మోర్ ఆఫ్ సౌండ్ అండ్ విజువల్స్ మీద ఎక్కువ ఇది ఉంటుంది అనమాట. సో ఏదో ఓటీటీలో చేస్తే మీకు కంప్లీట్ ఎక్స్పీరియన్స్ లాస్ అయిపోతుంది. అండ్ మోర్ ఆఫ్ సౌండ్ ఎఫెక్ట్స్ మీ థియేటర్లోనే ఉండి ఆ సరౌండింగ్ ఆ డార్క్లో చూడాలి. దెన్ యుల్ గెట్ దట్ యాక్చువల్ కిక్. అదైతే అండ్ అవుట్ రైట్ కమర్షియల్ ఎలిమెంట్స్తో ఉన్న థ్రిల్లర్ ఇది. ఇట్స్ నాట్ ఏదో ఒక ఓన్లీ థ్రిల్లర్ అటు జానర్ కూడా కాదు. ఎవ్రీ మూమెంట్ మీరు ఎంజాయ్ చేస్తారు. అండ్ అది వరకు అంటే మనకు తెలుస్తుంది మీరు చూస్తే. ఇప్పుడు టీజర్ చూసినప్పుడు మనకు అందరికీ ఎలా ఒక పాజిటివ్ ఫీలింగ్ వచ్చింది, రేపు భలే ఉంది, ఏది చూడాలనిపించిందో. సినిమా చూసి వచ్చి 4 చెప్తారు. సో ఫైనల్గా ఈ సినిమాకి 3 కోట్లు ఇచ్చారన్న రెమ్యునరేషన్. ఇంకా ఇప్పుడే కదా అది జస్ట్ అలా వచ్చింది అంతే. పుకార్ బయట 3 CR అని వైరల్ అవుతుంది. ఇస్తే హ్యాపీసే, బట్ అదంతా పుకార్ అంతే. ఇప్పుడు ఎంత ఉండొచ్చు రెమ్యునరేషన్? మంచిగా సరే ఇప్పుడు వద్దు, కలర్ ఫోటోకి ఎంత తీసుకున్నారు? అప్పుడు చెప్పలేదు కాబట్టి ఇప్పుడు అడుగుతున్నాను. ఇప్పుడు తక్కువ అంటే అప్పుడున్న దానికి అప్పుడు కరెక్ట్గానే ఇచ్చారు రాజేష్ అన్న. అప్పుడున్న దానికే ఎంత అని. మంచి అమౌంట్ అది కూడా. సరే ఇప్పుడు ఎంత ఈ సినిమాకి? ఇప్పుడు దానికి కలర్ ఫోటోకి ఒక డెఫినెట్గా ఒక 60 times పెరిగింది. అది చెప్పరు, ఇది చెప్పాలి. చాలా చాలా గట్టిగానే పెరిగింది దాని తర్వాత. చెప్తే ఇంకొకటి వాళ్ళు క్యాల్కులేట్ Okay. చేసుకుంటారు. ఒకప్పుడు మీ లైఫ్లో లేనిది ఇప్పుడు మీ లైఫ్లో ఉన్నది ఏంటి? హ్యాపీనెస్, ఎక్కువ హ్యాపీనెస్ ఎప్పుడూ ఉంది. అప్పుడు ఇంకా ఎక్కువే ఉండేది. అప్పుడే ఎక్కువ ఉండేది. అప్పుడే ఎక్కువ ఉండేది. అప్పుడు రెస్పాన్సిబిలిటీస్ లేవు కదా, ఇప్పుడు ఎక్కువ అయిపోయినాయి కదా. నేనేమైతే కావాలనుకున్నానో అవన్నీ ఉన్నాయి కాబట్టి హ్యాపీ. ఒకప్పుడు లేనివి ఏమైతే అనుకున్నానో అవి ఇప్పుడు ఉన్నాయి. కంప్లీట్గా సెటిల్డ్ బ్రో ఇంకా? అంతే కదా, హౌస్, కారు అన్నీ. అంటే ఒక షార్ట్ ఫిల్మ్స్ టైంలో ఉన్నప్పుడు డ్రీమ్స్ అందరివి, యా, ఎదగాలి, ఇల్లు కొనుక్కోవాలి, కారు కొనుక్కోవాలి, ఫ్యామిలీని మా బాగా నాన్న చూసుకోవాలి. అదే అంటున్నప్పుడు ఇల్లు తీసుకున్నప్పుడు తర్వాత కారు కూడా అంతే పెట్టి తీసుకున్నాను అనమాట. తర్వాత కారు కూడా అదే ప్రైస్లో తీసుకున్నాను. తీసుకుంటే ఇల్లు ఇదే ప్రైస్లో తీసుకున్నావు, కారు బలిసి కొట్టుకుంటున్నావురా నువ్వు అంటే మా నాన్న కూర్చోబెట్టి చెప్పాను అనమాట. తీసుకుందాం మెల్లగా, అంటే ఇక్కడ తాగిపోలేదు కదా కెరీర్, ఇంకా సంపాదించాల్సిన చాలా ఉంది,
నాకు ఇల్లు కూడా కాదు, ఇది డ్రీమ్, ఇలా కావాలనుకున్నాను, ఇలా కోరుకున్నాను, సో అందుకని కొనుక్కున్నాను. ఓకే రైట్. సూపర్ సూపర్. సో డెఫినెట్గా May 3 సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని మా అందరి తరపు నుంచి కోరుకున్నా. సో ఆల్ ది వెరీ బెస్ట్ ముగ్గురికి. థ్యాంక్ యూ సో మచ్.